ఇందిరమ్మ ఇళ్ల పైలట్ సర్వే పూర్తి వివరాలు. తెలంగాణలో గృహ నిర్మాణ పథకాలను మరింత సక్రమంగా, పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ జిల్లాలుగా ఎంపిక చేసింది. ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేయడం. దీని ద్వారా లబ్ధిదారులు ప్రభుత్వ సహాయం పొందడంలో జాప్యం లేకుండా చేస్తారు. మెదక్ జిల్లా ప్రత్యేకతలు. సర్వే మొదటి దశలో మెదక్ జిల్లాలో హవేలీఘన్పూర్ మండలం, లింగ్సాన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. లింగ్సాన్పల్లిలో మొత్తం 153 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో 305 దరఖాస్తులు నమోదు అయ్యాయి. సర్వేలో ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల సమాచారం సేకరించి, కుటుంబ వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, స్థిరాస్తి వివరాలు వంటి అంశాలను ఆన్లైన్లో పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్త ప్రాజెక్టు వైపు అడుగులు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే తెలంగాణ మొత్తం ఈ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఈ విధానం గృహనిర్మాణ పథకాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచుతుందని చెప్పారు. సర్వే ప్రాసెస్ ప్రయోజనాలు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రభుత్వం సహాయం అందుతుంది. దరఖాస్తుదారుల సమస్యలు మానవీయ హస్తక్షేపం లేకుండా పరిష్కరించబడతాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివాదాలు లేకుండా చూసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్పై గట్టి నిఘా పెట్టి, జాగ్రత్తగా అమలు చేస్తోంది. ఇది సఫలమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరుతాయి. అందుకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అధికారులచే అనేక మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తమ స్వగృహం కలగాలనే కల నెరవేర్చేందుకు ఈ ప్రాజెక్ట్ మైలురాయి అవుతుందని ఆశిద్దాం.